ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగోండి, ఇదైతే వాటర్ మిలన్ ప్లాంటే అనుకుంటున్నాను. మస్క్ మిలన్ అయితే కొంచెం చేంజ్గా ఉంటుంది. వాటర్ మిలన్ ఎప్పుడు దీంట్లో వస్తుంది, దీంట్లో వస్తే వేస్ట్ అది. ఇదిగోండి విత్తనాలు వచ్చినాయి కదా, అక్కడక్కడ తోటకూర విత్తనాలు, అవన్నీ తీసేస్తూ ఈ మొక్కలు అయితే తీసేసేయండి. నెక్స్ట్ వచ్చేటువంటి మొక్కలు చూడండి, అవే మంచిగా కొత్తగా వచ్చేవి బాగుంటాయి. ఇవి మొత్తం అంతా ముదిరిపోయినట్టు అయిపోయినాయి చూడండి. ఇవి పీకేసి దీంట్లో వేసేయండి. ఆ విత్తనాలు మళ్ళీ పడి అవి మంచిగా మళ్ళీ మొలకెత్తుతాయి. ఇట్లా ఒకసారి మంచిగా అంతా తీసేసారనుకోండి, ఒకవేళ పచ్చిగా లేకపోతే మనకి రూట్స్తో సహా రాదు. మళ్ళీ కొంచెం వాటర్ వేసేసి అక్కడక్కడ ఏమన్నా స్టక్ అయిపోయినాయి ఉంటే అవి లాగేసేయండి, వచ్చేస్తుంది. ఇది వస్తలేదు, వచ్చింది. కానీ అలా మొత్తం లోపలికి వెళ్ళి తీసేసేయాలి, అప్పుడే నెక్స్ట్కి వచ్చే కొత్తవి మంచిగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి, మనమైతే మిద్దె తోటలో తోటకూర తెంపిన, మళ్ళీ తోటకూర విత్తనాలు ఇంతకుముందు వేసినట్టు తోటకూర తెంపిన రేపటి కోసము. తులసి దళాలు కావాలని అయితే తులసి మొక్కనైతే కొమ్మలైతే కట్ చేసుకుంటున్నాను వెంకటేశ్వర స్వామికి రేపు మాల కోసమని. మనము ఇంట్లో రోజు పెట్టుకునేటువంటి తులసి చెట్టుకి దీపారాధన చేస్తాం కదా, అక్కడ నుండి అయితే కట్ చేసుకోవద్దు. సపరేట్గా మొక్కలు కట్ చేసుకొని పెట్టుకుని వాటిని కట్ చేసి మనము మాల సమర్పించుకోవాలి. ఇదిగోని పునర్నవజు, దీని పేరేంటి, నల్లేరు మొక్క చూడండి, ఒక్కోసారి పేరు గుర్తురాదు, మంచిగా వచ్చేసింది సరే. దీనికి కూడా లాస్ట్ ఎడ్జ్ నుండి దీనికి కూడా వచ్చేసింది మొలక. వచ్చేసి ఇక్కడ కూడా ఉండాలి. ఇంకా వీటికి కూడా వచ్చేస్తూ ఉంటాయి, ప్రతి కనుపు దగ్గర నుండి అయితే వచ్చేస్తాయి అనమాట. మనకైతే సరిపోతుంది. అందుకే అక్కడక్కడ నేను ఈ యొక్క మొక్కలు అయితే పెట్టుకుంటాను అనమాట, మనము మాల వేసుకోవడానికి ఉపయోగపడతాయని. అదిగోండి, ఇవి ఎలా అనిపించినాయి చెప్పండి. వాటిలో అన్నిట్లో రెయిన్ లిలీస్ అయితే పెట్టుకున్నాను, ఇంకా కొన్ని ఉన్నాయి పెట్టుకోవాల్సినవి, అవి కూడా పెట్టేసుకుందాము.